అందరికీ నమస్కారం. క్రోషే ఈ పేరు వినగానే మనసులో ఎన్నెన్నో అందమైన డిజైన్లు, క్లిష్టమైన అల్లికలు మెదులుతాయి కదా. అయితే ఆ అద్భుతమైన కళాఖండాలన్నీ అవన్నీ మొదలయ్యేది కేవలం ఒకే ఒక చాలా సింపుల్ గొలుసుతోనే. ఈరోజు మనం ఆ మొదటి అడుగు వేయబోతున్నాం. క్రోషే ప్రపంచంలోకి మనల్ని నడిపించే ఆ మొట్టమొదటి గొలుసు ఎలా వేయాలో నేర్చేసుకుందాం. సరే, ఇక మొదలు పెడదామా? ఇలాంటి డిజైన్ చూడగానే ఏమనిపిస్తుంది? అబ్బో, ఇది చాలా కష్టమేమో, మనవల్ల కాదులే అనిపిస్తుంది కదా. నిజమే, చూడ్డానికి ఎంతో నైపుణ్యం కావాలి అనిపిస్తుంది. కాని అసలు విషయమేంటంటే, ఇంత గొప్ప సృష్టి కూడా మొదలయ్యేది ఒకే ఒక్క చాలా చాలా సులభమైన స్టెప్తోనే. మరి ఆ మొదటి అడుగు ఏంటి? ప్రతి గొప్ప అల్లిక వెనుక దాగి ఉన్న ఆ చిన్న రహస్యమేంటి? అదే మొట్టమొదటి గొలుసు కుట్టు. ఆ ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఈ అద్భుతమైన క్రోషే ప్రపంచంలోకి మనం అడుగుపెట్టినట్టే. సరే, మరి ఈ అద్భుతమైన ప్రయాణం మొదలుపెట్టడానికి మనకి ఏమేం కావాలో ఓసారి చూసేద్దాం. కంగారు పడకండి, పెద్ద లిస్టేమీ లేదు, చాలా సింపుల్. మనకు కావాల్సిందల్లా ఈ రెండు వస్తువులు. ఒకటి క్రోషే హూక్, రెండోది కొంచెం దారం. అంతే, వీటితోనే మన సృజనాత్మక ప్రయాణం మొదలవబోతోంది. ఎంత సులభమో కదా. ఇక హుక్కు విషయానికొస్తే, దీన్ని పట్టుకోటానికి సాధారణంగా 2 పద్ధతులుంటాయి. కొందరు పెన్ను పట్టుకున్నట్టు పట్టుకుంటారు, మరికొందరు కత్తి పట్టుకున్నట్టు. అయితే ఇదే సరైన పద్ధతి అంటూ ఏదీ లేదు. ఎవరికి ఎలా సౌకర్యంగా, ఫ్రీగా అనిపిస్తే అదే వాళ్లకు సరైన పద్ధతి. ఓకే, ఇప్పుడసల పని మొదలు. మనం మొదటి అడుగు వేయబోతున్నాం. ప్రతి క్రోషెట్ అల్లికకు పునాది ఈ స్లిప్ నాట్. తెలుగులో చెప్పాలంటే జారుడు ముడి. ఇది లేకుండా మనం అల్లికను మొదలుపెట్టలేం. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ముందుగా దారంతో ఇలా ఒక లూప్లాగా చుట్టాలి. ఇప్పుడా లూప్ మధ్యలోంచి హుక్ని పంపించి దారాన్ని పట్టుకుని లాగితే ఒక ముడి పడుతుంది. అంతే, హుక్ మీద మన మొదటి లూప్ రెడీ అయిపోయింది. పునాది పడింది, చాలా బాగా. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఆ పునాది మీద గొలుసు ఎలా అల్లాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం గుర్తుపెట్టుకోవాలి: యాన్ ఓవర్. సింపుల్గా తెలుగులో దారం చుట్టడం అంటే పనిచేస్తున్న దారాన్ని హుక్కు మీదకి వెనక్కి చుట్టడమే. ఈ యొక్క కదలిక క్రోషేకి గుండెలాంటిది. మనం పదే పదే దీన్నే వాడుతూ ఉంటాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ చూద్దాం. గొలుసు వెయ్యడానికి 2 స్టెప్స్. మొదటిది ఇప్పుడే చెప్పుకున్నట్టు యాన్ ఓవర్ చెయ్యాలి. రెండోది ఆ చుట్టిన దారాన్ని హుక్ తలతో జాగ్రత్తగా పట్టుకుని అప్పటికే హుక్ మీద ఉన్న లూప్లోంచి మెల్లగా బయటకు తీసుకురావాలి. అంతే, మొదటి గొలుసు పూర్తయినట్టే. ఈ మొత్తం ప్రాసెస్ని గుర్తుపెట్టుకోడానికి ఒక చిన్న మంత్రముంది. అదే చుట్టూ, లాగు, రిపీట్. మళ్ళీ చెప్తున్నా, దారాన్ని చుట్టడం, లూప్లోంచి లాగడం. ఇదే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది చాలా చాలా తేలికైపోతుంది. అంతే, చూశారుగా ఎంత సులభమో. క్రోషేలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక అంశం విజయవంతంగా పూర్తయింది. ఇక్కడి నిండే అసలైన సృజనాత్మక ప్రయాణం మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, క్రోషే అనే అందమైన భాషకి అక్షరమాల ఇప్పుడు మన చేతిలో ఉంది. అదే ఈ గొలుసుకుట్టు. ఇది ప్రతి పెద్ద అల్లికకు పునాది రాయిలాంటిది. ఈ ఒక్క అక్షరంతోనే మనం అద్భుతమైన కథలు అల్లబోతున్నాం. ఇప్పుడు ప్రయాణం మొదలైంది. ఒక్కసారి ఊహించండి, ఈ ఒక్క చిన్న సాధారణమైన గొలుసుతో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో. ఊహకు మాత్రమే హద్దు. ఇక సాధన మొదలుపెట్టి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడమే తరువాయి.